నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలతిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్నారు. ఎవడైతే నాకేంటి నేను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రపంచమంతా తాను చెప్పిందే వినాలంటున్నారు. మన విద్యార్థులు నిన్న టారిఫ్లు, తాజాగా H1B వీసా ఫీజు పెంపుతో వణుకు పుట్టిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు మరో షాక్ ఇచ్చారు. H1B వీసా కోసం ఫీజు $1,00,000 పెంచేశారు. విదేశీ నిపుణులు అమెరికాలో అడుగుపెట్టకుండా స్థానికులనే కంపెనీలు నియమించుకునేలా వివాదాస్పద నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. అమెరికాలో ఉంటున్న భారత టెకీలను వెనక్కు పంపడం లక్ష్యంగా H1B వీసా నిబంధనలను మరింత కఠినతరం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి తిక్కెక్కువైంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నుంచి చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో ప్రత్యర్థులను వేధింపులకు గురి చేస్తున్నారు. తమతో స్నేహంగా లేని దేశాలను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అమెరికన్ల నుంచి వ్యతిరేకత వచ్చినా, సొంత పార్టీ సభ్యులు వ్యతిరేకించినా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లు దూకుడు ప్రదర్శిస్తున్నాడు. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో ట్రంప్ వైఖరి కూడా అచ్చం అలాగే ఉంది. ఎవడైతే ఏంటి, మన దారికి వచ్చారా సరే, లేదంటే వాయింపుడే అనేలా వార్నింగ్లు ఇస్తున్నాడు. భారత్ అయినా కెనడా అయినా ఏ దేశమైనా సరే గిల్లి గొడవ పెట్టుకుంటున్నాడు. ఒకవైపు యుద్ధాలను ఆపానని డబ్బా కొట్టుకుంటాడు, మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తాడు. అటు రష్యాతో చర్చలు జరుపుతూనే యుక్రెయిన్తో ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ఏదైనా తనకే సాధ్యమనేలా టెంపరితనాన్ని చూపిస్తున్నాడు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం తీసుకున్నాడు. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలుగంటున్న భారతీయుల నెత్తిన మరో పిడిగేశాడు. H1B వీసా కోసం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చాడు. ఇకపై H1B వీసా అప్లికేషన్ ఫీజు $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 88 లక్షలు వసూలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ ఫీజు కేవలం 1,00,000 నుంచి 6 లక్షల మధ్య ఉండేది. ఇప్పుడు ఈ ఆర్డర్స్పై సంతకం చేశారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని చెప్పారు. ట్రంప్ తీసుకునే నిర్ణయం లక్షలాది మంది విదేశీ నిపుణులను, ముఖ్యంగా అమెరికా H1B వీసాపై ఎక్కువగా ఆధారపడిన భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపైన తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వస్తుంది. వీసా ఛార్జీలను పెంచుతూ $100,000 ఇంతపూర్వకం ఉన్న ఫీజుకు సంబంధించి 5,000 నుంచి $100,000 పెంచడం అనేది చాలా మందికి, ప్రత్యేకంగా మన భారతీయులందరికీ, దానికి తోడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన మిత్రులకి చాలా నష్టం కలిగించే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపై అమెరికా కంపెనీలు అత్యున్నత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకుంటాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్య అమెరికా ఉద్యోగాలను కాపాడడమే కాకుండా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని నమ్ముతోంది. ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వుల్లోని నిర్ణయాలపై వైట్ హౌస్ స్పందించింది. H1B వ్యవస్థలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. H1B వీసా వ్యవస్థ అత్యధికంగా దుర్వినియోగం అవుతున్న వలస విధానాల్లో ఒకటని అమెరికా భావిస్తోంది. ఈ ప్రోగ్రాం అసలు ఉద్దేశం అమెరికన్లు పనిచేయలేని రంగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులను మాత్రమే తీసుకురావడం అంటోంది. ఇప్పుడు కంపెనీలు ఒకరిని స్పాన్సర్ చేయాలంటే $1,00,000 చెల్లించాలి. దీంతో వారు తీసుకురాబోయే వ్యక్తులు నిజంగానే అత్యున్నత ప్రతిభావంతులై ఉండాలి. వారిని అమెరికన్ ఉద్యోగాలతో భర్తీ చేయలేని వారిగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. యూఎస్కి వెళ్దాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కంపెనీ త్రూ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఏమవుతుందంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలంటే కంపెనీస్ H1B స్పాన్సర్ చేయాలి ఒకప్పుడు. సో ఇప్పుడు H1B స్పాన్సర్ చేయాలంటే ఇయర్లీ వాట్ ఎవర్ ఫీజ్ లైక్ $1,00,000 అనేది కంపెనీస్ మీద చాలా బర్డెన్ అవుతుంది. దానివల్ల ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో యూఎస్కి మీద పంపడానికి రిలై అయిన కంపెనీస్ అన్నీ ఆలోచిస్తాయి, ఎందుకు పంపించడము, లైక్ $1,00,000 ఎందుకు పే చేయాలి అన్న థాట్ ప్రాసెస్లోకి రావచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ దట్ ఇండియన్ హ్యూజ్ టాలెంట్ హ్యావ్. ట్రంప్ తాజా నిర్ణయంతో ఇకపై పెద్ద టెక్ కంపెనీలు చౌకగా విదేశీయులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వలేరు. ముందుగా వారు ప్రభుత్వానికి $1,00,000 చెల్లించాలి. తర్వాత ఉద్యోగికి జీతం ఇవ్వాలి. ఇది ఆర్థిక పరంగా లాభదాయకం కాదు. కాబట్టి అప్పుడు అమెరికన్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన యువతకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. విదేశీయులను తీసుకురావడం ఆపేస్తాయి. ట్రంప్ ఆలోచన కూడా ఇదే. దీంతో భారతీయ ఇంజనీర్లకు అమెరికా అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. బదులుగా యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల వైపు ఈ టాలెంట్ వెళ్లే పరిస్థితి ఏర్పడొచ్చు. H1B వీసాపై ఎక్కువగా ఆధారపడే ఐటీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇతర రంగాలు ఈ కొత్త నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. అమెరికా టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున విదేశీ ప్రతిభను వినియోగించుకుంటున్నాయి. ఈ పెంపు కారణంగా వారి వ్యయాలు పెరిగి నియామకాల్లో పెద్ద మార్పులు జరగవచ్చు. వాస్తవంగా H1B వీసాను ఒక వ్యక్తి స్వయంగా పొందలేరు.
ఈ వీసా పొందాలంటే ఏదైనా ఒక అమెరికన్ కంపెనీ అవసరం ఉంటుంది. ఆ కంపెనీ అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు పంపి తమకు ఉద్యోగి అవసరమని చెబుతుంది. కంపెనీయే అన్ని పత్రాలను రెడీ చేసి ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తుంది. ఇప్పటి వరకు ఈ ఫీజు 6 లక్షల లోపే ఉండేది. అందుకే అనేక పెద్ద ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీ సంస్థలు వేలాది దరఖాస్తులను సమర్పించేవి. దీంతో అమెరికాలోని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు విదేశీ ఇంజనీర్లతో నిండిపోయాయి. ట్రంప్ ఇప్పుడు ప్రతి దరఖాస్తుకు కంపెనీలు $1,00,000 చెల్లించాలని నిర్ణయించారు. ఇది చాలా పెద్ద మొత్తం. కాబట్టి ఇప్పుడు కంపెనీలు అత్యవసరమైన నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రమే H-1B వీసాను ఆఫర్ చేస్తాయి. చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు ఇంత డబ్బు ఖర్చు చేయలేవు. విదేశీ ఉద్యోగులకు స్పాన్సర్ చేయడం తగ్గిస్తాయి. H-1B వీసాల ఫీజు పెంపుపై ప్రధానమంత్రి మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్కు ప్రధాన శత్రువు ఇతర దేశాలపై ఆధారపడ్డమేనన్నారు. దేశంలోని అన్ని సమస్యలకు ఒకే ఒక ఔషధం ఉందని, అదే ఆత్మనిర్భర్ భారత్ అని తెలిపారు. చిప్ నుంచి షిప్స్ వరకు అన్ని దేశంలోనే తయారు కావాలని ఆకాంక్షించారు. మనం ఇతరులపై ఆధారపడితే ఆత్మగౌరవం దెబ్బతింటుందని, 140 కోట్ల ప్రజల భవిష్యత్తును ఇతరులకు అప్పగించలేమని స్పష్టం చేశారు. यही हमारा सबसे बड़ा दुश्मन है और हमें मिलकर भारत के इस दुश्मन को, निर्भरता वाले दुश्मन को हराना ही होगा. हमें ये बात हमेशा दोहरानी है. जितनी ज्यादा विदेशी निर्भरता, उतनी ज्यादा देश की विफलता. H-1B వీసాల దరఖాస్తు ఫీజును అమెరికా భారీగా పెంచిన వేళ కాంగ్రెస్ స్పందించింది. భారత్కు ఒక బలహీనమైన ప్రధాని ఉన్నారని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ నుంచి వచ్చిన బర్త్డే రిటర్న్ గిఫ్ట్ భారతీయులను ఆందోళనకు గురి చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. H-1B వీసాలు పొందుతున్న వారిలో 70% మంది భారతీయులే ఉండడంతో ఆ ప్రభావంపై దేశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 50% సుంకాల కారణంగా 10 రంగాల్లో భారత్ 2,17,000 కోట్ల ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీయులు నియమించుకోవడానికి H-1B వీసాను 1990లో ప్రవేశపెట్టారు. కాలక్రమేణా కంపెనీలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ సహా ఆయన ప్రభుత్వంలోని పలువురు ఆరోపిస్తున్నారు. 2015 నుంచి మంజూరైన H-1B వీసాలలో 70% కంటే ఎక్కువ భారతీయులకే దక్కుతున్నాయి. ఈ ఫీజు పెంపు నేరుగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్పై ప్రభావం చూపనుంది. ఇన్ఫోసిస్, TCS, విప్రో, కాగ్నిజెంట్, HCL వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి. ఇప్పుడు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు ₹1 కోటి ఖర్చు చేయడం ఆర్థిక పరంగా భారంగా మారనుంది. H-1B వీసాలపై పనిచేస్తున్న భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. $1,00,000 భారీ రుసుము చెల్లించడం అందరి వల్ల కాదు. కనుక ఇకపై యుఎస్లో పనిచేయాలనుకునే నిపుణులకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. H-1B వీసాల్లో భారతీయ టెకీల వాటా ఎంత? ఏ కంపెనీలు H-1B వీసాలతో నిపుణులను రిక్రూట్ చేస్తున్నాయి? ఇక నుంచి $1,00,000 అంటే కంపెనీలు పునరాలోచనలో పడతాయా? H-1B వీసాలతో పనిచేస్తున్న అమెరికన్లు 24 గంటల్లో స్వదేశానికి చేరుకోవాల్సిందేనా? H-1B వీసా ఫీజును పెంచుతూ అమెరికా సర్కార్ జారీ చేసిన అధికారిక ప్రకటనలో పలు కీలక వివరాలను ప్రస్తావించారు. 2000 నుంచి 2019 సంవత్సరాల మధ్య కాలంలో అమెరికాలోని స్టెమ్ విభాగాల్లో పనిచేసే విదేశీ నిపుణుల సంఖ్య 12 లక్షల నుంచి 25 లక్షలకు పెరిగింది. అయితే ఇదే వ్యవధిలో మొత్తం స్టెమ్ విభాగంలోని కంపెనీల్లో ఉద్యోగాలు కేవలం 44.5% పెరిగాయి. ఈ 4 విభాగాల్లోని అమెరికా కంపెనీలు ఏటా జారీ చేస్తున్న H-1B వీసాల సంఖ్య భారీగా ఉంది. అవి స్థానిక అమెరికన్లకు కల్పిస్తున్న ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీన్ని ట్రంప్ సర్కార్ సీరియస్గా తీసుకుంది. తక్కువ శాలరీలకు పనిచేసే విదేశీ టెక్ నిపుణుల భర్తీకి H-1B వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. H-1B వీసా ఫీజును భారీగా పెంచేసింది. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H-1B వీసాను తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H-1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. తాజాగా విధించిన ఫీజుతో తీవ్రస్థాయిలో ఆర్థిక భారం పడనుంది. తక్షణమే దీని ప్రభావం 60,000 మంది భారతీయులపై పడనుంది. దాంతో వార్షిక భారం 53,000 కోట్లుగా ఉండనుంది. అది పూర్తి స్థాయిలో చూసుకుంటే ఆ మొత్తం 1.8 లక్షల కోట్లకు చేరనుంది. ప్రస్తుతం అమెరికాలోని ప్రఖ్యాత టెక్ ఐటీ కంపెనీల్లో వేలాది మంది భారతీయులు పనిచేస్తున్నారంటే అందుకు కారణం H-1B వీసాలే. ఇప్పుడు ఈ వీసాల జారీ నిబంధనలను తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినతరం చేశాడు. భారతీయ టెక్కీలు, ఐటీ నిపుణులకు అమెరికా జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చక్కటి స్కిల్, టైం మేనేజ్మెంట్, కష్టపడే తత్వం, క్రియేటివిటీ, టీంతో కలిసి పనిచేసే తత్వం వంటి అంశాలు భారతీయ టెక్ నిపుణులకు అగ్రరాజ్యంలో అరుదైన గుర్తింపును సాధించి పెడుతున్నాయి. అందుకే ఏటా ఎంతోమంది భారతీయ టెక్కీలను అమెరికా దిగ్గజ కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. అమెరికాకు వచ్చేందుకు వారికి H-1B వీసాలను జారీ చేస్తున్నాయి.
టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో లాంటి భారతీయ ఐటీ కంపెనీలు కూడా అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అవి కూడా భారతీయులను రిక్రూట్ చేసుకున్నాక H1B వీసాలను జారీ చేస్తున్నాయి. ఇక వ్యక్తిగతంగా చూసుకుంటే ఆ భారం మోయలేనంతగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఒక మధ్యస్థాయి ఇంజనీర్ సంవత్సరానికి $1,20,000 సంపాదిస్తే అందులో $1,00,000 వీసా ఫీజు అంటే 80% జీతం అక్కడే పోతుంది. దీనివల్ల అత్యధిక స్థాయిలో వేతనం పొందేవారు మినహా మిగిలిన వారు US వలస వెళ్లడం పెనుభారమే అవుతుంది. చాలా సందర్భాల్లో కంపెనీలే ఈ వీసా ఛార్జీలను భరిస్తాయి. ఈ పరిస్థితుల్లో కంపెనీలు విదేశీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేందుకు మొగ్గు చూపకపోవచ్చు. ఇక అమెరికాలో మాస్టర్స్, PhD పూర్తి చేసిన తర్వాత H1B వీసాలకు మారే కమ్యూనిటీలో కూడా భారతీయులదే ఆధిపత్యం. ఇప్పుడు ఈ పిడుగులాంటి వార్త వారి కెరీర్ అవకాశాలకు భారీగా గండి కొట్టనుంది. సగటు మనిషి ఇప్పుడు పెట్టినా సరే ఎడ్యుకేషన్ లోన్ పెట్టి పిల్లల్ని పంపిస్తున్నారు. అక్కడ వాళ్ళు జాబ్ చేసుకొని వాళ్ళు దాన్ని క్లోజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అది. కానీ ఇలాంటి ₹1,00,00,000 కట్టి అక్కడ చదవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనే పరిస్థితులు అయితే ఎవరు వెళ్ళరు సార్. ఇది నెగిటివ్గా అవ్వచ్చు, దీని పాజిటివ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇంత అమౌంట్ పెట్టి పక్క దేశానికి వెళ్ళి చదువుకునే కన్నా మన ఊర్లో మన ఏరియాలో చదువుకొని ఇక్కడే ఉద్యోగం సంపాదించుకొని లేదా అదే డబ్బుతో ఇక్కడ ఏదైనా ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అవ్వడానికి దోహదపడుతుంది సార్. దీని పాజిటివ్గానే మనం తీసుకుందాం. H1B వీసా విధానం ద్వారా గణనీయంగా లబ్ధి పొందుతున్నది అమెరికా కంపెనీలే. 2024-25 ఆర్థిక ఏడాదికి అమెరికా జారీ చేసిన H1B వీసాల్లో అత్యధికం అమెరికా టెక్ కంపెనీలు దక్కించుకున్నాయి. అత్యధికంగా అమెజాన్ సంస్థ H1B వీసాల ద్వారా 10,044 మందిని నియమించుకుంది. భారత దిగ్గజ ఐటీ కంపెనీ TCS 5,505 మంది విదేశీ నిపుణులను తీసుకుంది. మైక్రోసాఫ్ట్ 5,189, మెటా 5,123, యాపిల్ 4,202, గూగుల్ 4,181 ఈ ఇంతమంది విదేశీ ఉద్యోగులను నియమించుకున్నాయి. డెలాయిట్ 2,353, ఇన్ఫోసిస్ 2,004, విప్రో 1,523, టెక్ మహీంద్రా 951 మందిని తీసుకున్నాయి. ఈ జాబితాలో ఇండియా కంపెనీలో 4 మాత్రమే ఉన్నాయి. ట్రంప్ విధించిన $1,00,000 H1B వీసా ఫీజు US ఆవిష్కరణలకు ఊపిరాడకుండా చేస్తుందని భారతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశాన్ని టర్బోచార్జ్ చేస్తుంది. ప్రపంచ స్థాయి ప్రతిభకు తలుపులు మూసేయడం వల్ల అమెరికాలో ఏర్పాటు చేయాల్సిన ల్యాబ్స్, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్లు బెంగళూరు, హైదరాబాద్, పూణే, గురుగ్రామ్కు వచ్చేస్తాయి. దాంతో భారతదేశంలో అత్యుత్తమ వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు వికసిత్ భారత్ దిశగా దేశ పురోగతికి దోహదం చేసే అవకాశం ఉంది. అమెరికాకు నష్టం కలిగించే నిర్ణయం భారత్కు లాభం చేకూర్చనుంది. రాబోయే రోజుల్లో H1B వీసాల జారీలో అమెరికాలోని ఐటీ కంపెనీలు ఆచితూచి వ్యవహరించనున్నాయి. కీలకమైన టెక్, ఐటీ విభాగాల నిపుణుల రిక్రూట్మెంట్ కోసమే వీటిని జారీ చేసే ఛాన్స్ ఉంది. ఫలితంగా భారత్లోని ఐటీ నిపుణులకు అమెరికాలో అవకాశాలు కొంతమేర తగ్గొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. H1B అమెరికా తీసుకొచ్చినటువంటి ఈ $1,00,000 ఇండియన్ యూత్కి, ఎస్పెషల్లీ బ్రిలియంట్ స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎందుకంటే $1,00,000 అంటే క్లోజ్ టు 88 lakhs, అంటే ₹1,00,00,000 వరకు పెట్టుబడి పెట్టి US వెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. దాని బదులుగా ఇండియన్ ఎకానమీ ఏ విధంగా అయితే బూమ్ అవుతుందో, నౌ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ కమ్ ఇన్ ఇండియా. సో ఇదే $1,00,000ని ఒక స్టార్టప్కి పెట్టుబడిగా పెట్టుకొని వారే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. H1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో టెక్ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. H1B వీసాదారుల వార్షిక ఫీజు $1,00,000 అమెరికా సర్కార్ పెంచడంతో దిగ్గజ టెక్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాదారులు సెప్టెంబర్ 21లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఒక అంతర్గత ఈమెయిల్ పంపినట్టు తెలుస్తోంది. అయితే అమెరికాలోని విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరి దిగ్గజ సంస్థ మెటా కూడా తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పని లేదా వెకేషన్ కోసం ఇతర దేశాలకు వెళ్లిన H1B వీసా కలిగి ఉన్న తమ ఉద్యోగులు 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి వచ్చేయాలని ఆదేశాలిచ్చింది. అమెరికాలో ఉంటున్న H1B, H4 ఉద్యోగులు 2 వారాల పాటు ఇతర దేశాలకు వెళ్లొద్దని సూచించింది. వారంతా అమెరికాలోనే ఉండాలని తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్న టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అటు అమెరికాలోని ఇమిగ్రేషన్ న్యాయవాదులు కూడా ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు రేపట్లోగా అమెరికాకు తిరిగి వచ్చేయాలని చెబుతున్నారు.
2025-26 ఆర్థిక ఏడాదికి ఇప్పటికే సరిపడా H1B వీసా దరఖాస్తులు వచ్చాయని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ ఏడాది జూలైలో తెలిపింది. అయితే వీటిపై నూతన విధానం ప్రకారం ఫీజు వసూలు చేస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అమెరికా ఏటా 85,000 H1B వీసాలను లాటరీ ద్వారా జారీ చేస్తుంది. అందులో 20,000 వీసాలను మాత్రం అధిక నైపుణ్యం ఉన్న వారికి కేటాయిస్తున్నారు. అమెరికాకు దండిగా ఆదాయం తెచ్చిపెట్టే భారతీయ విద్యార్థులపైనే ట్రంప్ తొలి అస్త్రం ఎక్కుపెట్టాడు. అన్ని రకాల వీసా ఫీజులు పెంచేయడమే కాకుండా పార్ట్ టైం ఉద్యోగాలకు ఎసరుపెట్టాడు. ట్రంప్ దెబ్బతో ఇండియా నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. చెత్త రూల్స్ పెట్టి అన్ని ఫాలో కావాలంటున్నాడు. సరైన పత్రాలు లేకపోతే డిపోర్ట్ చేస్తామన్న ప్రకటనతో భారతీయులపై ట్రంప్ యాక్షన్ మొదలైంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు వేరు. పద్ధతి ప్రకారం డిపోర్టేషన్తో తన లక్ష్యం నెరవేరదని గుర్తించిన ట్రంప్ గంటకు రూల్ తెచ్చి మన విద్యార్థుల్ని వేధించారు, వెంటాడారు. పార్ట్ టైం ఉద్యోగాలు పుట్టకుండా చేశారు. వర్సిటీలో ఉన్న విద్యార్థుల్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అమెరికా వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉల్లంఘన చేసినా వీసా సమస్యల్లో పడుతుందని వింత భాష్యం చెప్పారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న గ్రీన్ కార్డులకు విలువ లేదన్నట్టుగా మాట్లాడారు. గ్రీన్ కార్డులపై ట్రంప్ వ్యాఖ్యలు అమెరికన్లను ఆశ్చర్యపోయేలా చేశాయి. అయినా సరే ట్రంప్ మాత్రం నేనింతే అన్నట్టుగా ఉన్నారు. చివరకు అమెరికాకు ఎవరూ రావద్దని నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా అర్థం వచ్చేలా కఠినమైన సోషల్ వెట్టింగ్ను ప్రవేశపెట్టారు. ఏదో సందర్భంలో చేసిన ట్వీట్కు ఇప్పుడు వివరణ అడగడం ఏంటని వీసా ఆశావహులు మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఇన్ని మాటలు ఎందుకు? ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయులందరూ హౌస్ అరెస్ట్లో ఉన్నారంటే అతిశయోక్తి ఏమీ లేదు. ఆర్థిక సంస్కరణల తర్వాత మన విద్యార్థులకు అమెరికా డ్రీమ్ డెస్టినేషన్గా మారింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళుతున్న విద్యార్థులు మంచి ఉద్యోగాలు తెచ్చుకుని అక్కడే స్థిరపడే సంస్కృతి పెరిగింది. అటు అమెరికా కూడా భారతీయ మానవ వనరులకు అలవాటు పడిపోయింది. ముఖ్యంగా సాంకేతిక, వైద్య, బోధన రంగాల్లో భారతీయుల అవసరం అమెరికాకు చాలా ఉంది. మొత్తం మీద విద్యార్థులుగా అమెరికాకు ఆదాయం తెచ్చిపెడుతున్న భారతీయులు తర్వాత ఉద్యోగులుగా మారి అమెరికా జీడీపీని గణనీయంగా పెంచుతున్నారు. ట్రంప్ రాకముందు వరకు భారతీయుల్ని తమ అభివృద్ధిలో విలువైన భాగస్వాములుగా అమెరికా గౌరవించింది. కానీ ట్రంప్ తేడా బుద్ధికి మాత్రం అంతా తేడాగానే కనిపించింది. అందుకే వచ్చి రాగానే మన విద్యార్థులపై ఉక్కుపాదం మోపారు. మొదట డిపోర్టేషన్ పేరుతో మొదలైన అరాచకం చివరకు సరైన పత్రాలున్న వారిని వేధించేదాకొచ్చింది. సరైన పత్రాలు లేకుండా ఏ దేశంలో ఎవరు నివాసం ఉన్నా వారిని స్వదేశాలకు పంపేయడం అమెరికా దశాబ్దాలుగా చేస్తూనే ఉంది. కానీ ట్రంప్ మాత్రం ఇదేదో తానొచ్చిన తర్వాతే జరుగుతున్న వ్యవహారంగా కలరిచ్చి విద్యార్థులకు బేడీలు వేసి మరీ సైనిక విమానాల్లో ఇండియా పంపడంతో గగ్గోలు రేగింది. భారత్ విద్యార్థుల్ని తాము వెనక్కి తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చాక కూడా ట్రంప్ పనిగట్టుకుని మన వారిని అవమానించాడు. విద్యార్థుల్ని దారుణంగా ట్రీట్ చేశాడు. రకరకాల తనిఖీల తర్వాత అక్కడే ఉన్న కొందరు భారత విద్యార్థులపై అనుక్షణం నిఘా పెట్టాడు. తుమ్మినా దగ్గినా సొంత దేశానికి ఫ్లైట్ ఎక్కాలన్నంతగా హింసించాడు. పార్ట్ టైం ఉద్యోగాలకు ఎసరు పెట్టాడు. 7 క్రితం నాటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఇప్పుడు ఎంక్వైరీలు చేశాడు. సోషల్ మీడియా వెట్టింగ్ పేరుతో ఎప్పుడో ఏదో సందర్భంలో పెట్టిన పోస్టుల ఆధారంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. భారత విద్యార్థుల్ని టార్గెట్ చేస్తూ వారు ఎక్కువగా ఉన్న వర్సిటీలతో గిల్లి కజ్జాలు పెట్టుకున్నాడు. ఆయా వర్సిటీలకు ఫెడరల్ సర్కార్ నిధులు ఆపేశాడు. దీనిపై వర్సిటీలు న్యాయ పోరాటం చేయాల్సిన దుస్థితి తెచ్చాడు. ట్రంప్ విధానాలు అమెరికా నాశనానికి దారితీస్తాయని గొంతెత్తిన ప్రొఫెసర్లను బెదిరించాడు. అల్టిమేట్గా భారతీయులెవరూ అమెరికాలో ఉండొద్దన్నంతగా కఠిన నిబంధనలు అమలు చేశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో అక్కడున్న భారత విద్యార్థులు వణికిపోతున్నారు. వీసా గడువును పరిమితం చేయాలంటూ తీసుకున్న తాజా నిర్ణయం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో విద్యార్థులకు ఎలాంటి నిర్దేశిత గడువు లేదు. ఇప్పుడు దీన్ని 4 ఏళ్లు కుదించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మన విద్యార్థుల్లో గుబులు రేపుతోంది. ఎంఎస్ కోసం వెళ్లిన విద్యార్థులు 2 ఏళ్లలో కోర్సు పూర్తి చేసి ఆ తర్వాత ఉద్యోగం కోసం వెతుక్కుంటారు. కనీసం 3 ఏళ్లలో ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. అప్పుడు వారికి H1B వీసా వస్తుంది. కొంతకాలం ఉద్యోగం చేయడానికి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు వీసా గడువును 4 ఏళ్లకు తగ్గించడంతో ఎంఎస్ పూర్తయ్యాక ఉద్యోగానికి అవసరమైన శిక్షణ, ఉద్యోగం వెతుక్కునే సమయం ఉండదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికే పార్ట్ టైం ఉద్యోగాలకు కోతపడ్డాయి. ట్రంప్ నిర్ణయాలతో భారత్లో ఉంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ గుబులు పెరుగుతోంది. అమెరికా ఇటీవల ఆమోదించిన ద బిగ్ బ్యూటిఫుల్ బిల్తో వీసా కోసం దరఖాస్తు చేసే విదేశీయులపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆర్థిక భారం మోపాడు. ఈ చట్టం కింద వీసా ఇంటిగ్రిటీ ఫీజు పేరుతో $250 అదనపు ఫీజు విధించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ఫీజు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే ఉన్న వీసా ఫీజుతో పాటు దీనిని అదనంగా వసూలు చేయనున్నారు. ముఖ్యంగా భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులపై ఈ భారం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా వీసా ఇంటిగ్రిటీ ఫీజు వాస్తవానికి పలు రకాల నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు వర్తించనుంది. వ్యాపారం, టూరిజం వీసాలు, స్టూడెంట్ వీసాలు, ఉద్యోగ వీసాలు, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వీసాలకు అదనంగా వసూలు చేస్తారు. ట్రంప్ చర్యలతో 2026 సంవత్సరానికి సంబంధించిన H1B వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది.
అమెరికా పౌరసత్వ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈసారి మొత్తం 3.58 లక్షల దరఖాస్తులు మాత్రమే అందాయి. గత ఏడాది నమోదైన 4.78 లక్షల రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఇది దాదాపు 26.9% తగ్గుదల. ఇక 2024తో పోలిస్తే అయితే ఈ సంఖ్య సగం కంటే ఎక్కువగా 54% మేరకు తగ్గిపోయింది. ఈ ఏడాది H1B వీసా కోసం 1,20,141 దరఖాస్తులు మాత్రమే అర్హత సాధించాయి. ఇప్పటికే అమెరికా పౌరసత్వం ఉన్న ఇండియన్స్కు కూడా తమ సిటిజన్షిప్ స్టేటస్పై సందేహాలు వచ్చేలా చేయడంలో ట్రంప్ విజయవంతమయ్యారు. ఇక గ్రీన్ కార్డ్ కోసం తపస్సు చేసే పరిస్థితుల్లో గ్రీన్ కార్డ్ ఏమీ శాశ్వత నివాసానికి గ్యారంటీ కాదన్న ట్రంప్ యంత్రాంగం ప్రకటన ఇండియన్స్కే కాదు మొత్తం ప్రపంచానికే పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో భారత్పై కోపంతో ట్రంప్ మొత్తంగా అమెరికా మూలాల్ని చేజేతులా నేలమట్టం చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. ద్వేషం పెరిగిపోయినప్పుడు వివేకం నశిస్తుందంటారు. ట్రంప్కు బేసిక్గానే బుర్ర లేదు. ఇక ఇప్పుడు భారత్పై నరనరాన విద్వేషం నింపుకుని పిచ్చెక్కినట్టుగా వ్యవహరిస్తున్నాడని అనుకోవడం కాదు, స్పష్టంగా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది.